శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అగ్రహారం శ్రీ జోడాంజనేయ స్వామి ఆలయంలో 4వ తేదీ నుంచి కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు, అధికారులు, ప్రభుత్వ పక్షాన స్వామివారికి నిత్య కైంకర్యాలు, పూజలు చేపట్టబడి లోక కళ్యాణం జరగాలని, ఈ ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా చూడాలని చెప్పని 9 రోజులుగా ప్రత్యేకమైనటువంటి పూజ కైంకర్యాలు, నైవేద్యాలు స్వామివారికి సమర్పించి నేడు హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వచ్చిన భక్తులకు ఆ జోడాంజనేయ స్వామి ఆశీస్సులు అందేలా ప్రతి ఒక్కరు కూడా సుఖమై జీవితంతో, ఆనందమై జీవితంతో, అష్టవిధులు నాయకులు ఉండేలా అదేవిధంగా సకాలం చక్కటి వర్షం బ్రహ్మాండంగా పడాలని, పాట బ్రహ్మాండంగా పడాలని చెప్పని కోరుకునేటువంటి భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండేలా ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆలయ అధికారులకు, ఆలయానికి సంబంధించినటువంటి పెద్దలు, కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా నా వైపు నుంచి అభినందనలు అందజేస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం లేని పల్లెలు లేవు. శ్రీ ఆంజనేయ స్వామి ఆ గ్రామంలో, పల్లెల్లో నెలకొల్పబడి ఉన్నాడు అంటే మాకు ఎలాంటి బాధలు రావని నమ్మేటువంటి సందర్భం. ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామిని కొలిచేటువంటి వారి సందర్భం. ఆంజనేయ స్వామి జయంతి సందర్భం కూడా 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు కూడా దీక్ష మాలాధారి చేసి నిష్ఠతో స్వామిని కొలుస్తూ ఈరోజు ముందుకు పోయేటువంటి సందర్భంతో మనం చూస్తున్న సందర్భంలో ఇక్కడ హనుమాన్ జయంతి రావడం, జోడాంజనేయ స్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులలో దర్శించిన సందర్భంలో సాయంత్రం రథోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భంగా నేను ఆ జోడాంజనేయ స్వామిని ప్రార్థించడం, నేను కూడా అనేక మార్లు స్వామిని ప్రార్థించుకోవడం, గతంలో ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకొని దేవుడు ఆశీస్సులు కావాలని కోరుకునే విధంగా గతంలో అనేక మార్లు జోడాంజనేయ స్వామి దర్శించుకున్నప్పుడు శాసనసభ్యుడిగా కావాలని చెప్పని వేడుకోవడం, స్వామి ఆశీస్సులు ప్రజల రూపంలో ప్రజలతోటి ఎంపిక అయిన సందర్భంలో కూడా అసెంబ్లీలోకి వచ్చి ఆశీర్వదించుకోవడం, అదేవిధంగా ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భం కూడా స్వామివారి ఆశీర్వదించుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, రాష్ట్రం అంతా బాగుండాలని, వేములవాడ పరిసర ప్రాంతాలు నేను రాజన్న ఆలయ అభివృద్ధి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తానని చెప్పండి. ఆలయంతో పాటు ఇక్కడ ఉన్న ప్రజలు రాజన్న ఆలయ అభివృద్ధి చూసిపెట్టు తప్పనిసరిగా అగ్రానికి వచ్చేటువంటి భక్తులకు వేరవాడకు వెళ్లేటువంటి సమయంలో కూడా అతి సంయుక్తులు ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చే సమావేశాల్లో అగ్రానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏమైతే భక్తులకు అవసరాలు ఉన్నాయో మనకి ఉన్నటువంటి అధికారులతో తెప్పించుకుని సమావేశంలో మాట్లాడి వాటికి కూడా నిధులు తీసుకోవడం కోసం ఇప్పటికే దేవస్థానం సంబంధించినటువంటి 60 లక్షల రూపాయల నిధులతో ఏదైతే భక్తులు పెట్టనుకుంటుందో దీంతో అదనంగా రిలేటెడ్ భక్తులకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందో సూచన సలహా ఇస్తే వాటికి కూడా తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన నిధులు తీసుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. సంవత్సరం వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి జోడాంజనేయ స్వామి అగ్రహానికి సంబంధించి భక్తులుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ మంచి జరగాలని భగవంతుడు జోడాంజనేయ స్వామి వేడుకుంటున్నాను.